హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికి 1.5 గ్లాస్ బియ్యాన్ని ముందుగా నానబెట్టేసుకొని ఒక ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక ఆనియన్, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న టమాటో, అలాగే బీట్రూట్, పుదీనా, క్యారెట్ ఇవన్నీ చిన్నగా కట్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి ఒక 2 పుదీనా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒక 2 పుదీనా ఆకులను యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇందులోకి ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడయ్యాక ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ ముక్కలను వేసిన తర్వాత ఇందులోకి అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు మరియు క్యారెట్ ముక్కలు, అలాగే బీట్రూట్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లోనే వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఇలా కొంచెం వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వెజిటేబుల్స్లోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నా కదా, ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనిపించుకోకుండా కలిసేలాగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ మరి కాస్త ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేయనియండి. ఇదండి ఫ్రెండ్స్, ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇదండి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాతే టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఓకేనా. ఇలా టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై అవ్వనివ్వండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మసాలా మొత్తాన్ని వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా 1.5 గ్లాసుల రైస్ని నానబెట్టాం కాబట్టి ఇందులోకి 1.5 గ్లాసుకి 3 గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం 3 గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ముక్కలు, అలాగే కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్లు మొత్తం వంచేసి బియ్యం మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి, వాటర్ మొత్తం వంచేసి ఇందులోకి బియ్యం మాత్రమే వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని వేసిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మూత పెట్టిన తర్వాత ఈ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాలుగు విజిల్స్ అయిన తర్వాత గాలి మొత్తాన్ని వదిలేసి మూత ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిన తర్వాత మీకు కొంచెం నీళ్ళగా అనిపిస్తుంది అంటే ఇంకో విజిల్ని పెట్టకండి ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయండి, అదే మొత్తం సర్దుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.